హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనం చాలా మంచి జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. అదేంటంటే కేపీఎంజీ కంపెనీ వాళ్ళు జావా డెవలపర్ పొజిషన్ కి అయితే ఫ్రెషర్స్ ని హైర్ చేసుకుంటున్నారు. ఈ నోటిఫికేషన్ లో 2021 నుంచి 2025 వరకు పాస్ అయిన వాళ్ళందరికీ కూడా అవకాశం ఉంది. ఈ వీడియోలో నేనైతే ఎలిజిబిలిటీ ఏంటి, స్కిల్స్ ఏముండాలి, ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఎలా ఆన్సర్ చేయాలి, లొకేషన్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ లింక్ ఎక్కడుంది అన్ని క్లియర్ గా చెప్తాను మీకు. సో ఈ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అండ్ అలానే ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మేము డైలీ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాం. అండ్ అలానే మీకు యూజ్ అయ్యి యూస్ఫుల్ కంటెంట్ పోస్ట్ చేస్తాం. ఇంటర్న్షిప్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. మేము జాబ్ నోటిఫికేషన్స్ ఇవన్నీ ఇక్కడ మాత్రమే కాకుండా ఫ్రంట్ లైన్స్ మీడియా జాబ్ అప్డేట్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఫ్రెషర్ వాళ్ళ కోసం జాబ్ నోటిఫికేషన్స్, ఇంటర్న్షిప్స్ అండ్ అలానే వాళ్ళకి యూజ్ అయ్యి యూస్ఫుల్ కంటెంట్ అంతా కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాం. సో ఈ పేజ్ ని అందరూ ఫాలో చేయండి. అండ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ కోసం ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లో అయితే పోస్ట్ చేస్తాం. వాళ్ళకి యూజ్ అయ్యే జాబ్స్ అండ్ అలానే రిఫరల్ జాబ్స్ అండ్ అలానే వాళ్ళకి యూజ్ అయ్యే యూస్ఫుల్ కంటెంట్ అంతా కూడా ఇక్కడ పోస్ట్ చేస్తాం. సో ఈ 2 పేజెస్ అయితే తప్పకుండా ఫాలో చేసేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ మెయిన్ వీడియో. KPMG is hiring Java developer role. క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ రిలేటెడ్ డిసిప్లిన్ లో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అంటారు. ఇన్ని బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళందరూ కూడా దీనికి తెలుసు. 2021 నుంచి 2025 బ్యాచెస్ వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇన్ కోర్ జావా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్ అడుగుతున్నారు. Basic understanding of JDBC and JSP, familiarity with Spring Framework, Spring Boot or Hibernate is a plus అంటున్నారు. ఇది మ్యాండేటరీ కాదు, మీకు తెలుసుంటే ఓకే. నాలెడ్జ్ ఆఫ్ SQL అండ్ రిలేషనల్ డేటాబేసెస్ అడుగుతున్నారు. బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వెబ్ టెక్నాలజీస్ లైక్ HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్. మీకు బేసిక్ అండర్స్టాండింగ్ ఉంటే చాలు వీటి మీద, HTML, CSS అండ్ జావా స్క్రిప్ట్ మీద. ఎక్సలెంట్ లాజికల్ రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్. మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉంటే బాగుంటుంది. ఈగర్నెస్ టు లెర్న్, కొలాబరేట్ అండ్ గ్రో ఇన్ ఏ డైనమిక్ ప్రొఫెషనల్ ఎన్విరాన్మెంట్. ఇది లొకేషన్ చూసుకుంటే పూణే, మహారాష్ట్ర, ఇండియా. ఇక్కడ ఈ క్లిక్ హియర్ లింక్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు అప్లై లింక్ వస్తుంది. అక్కడ డైరెక్ట్ గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లై చేసుకున్నాక మీరు ఇంటర్వ్యూలో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో కూడా మేము ఇక్కడ గైడ్ ప్రొవైడ్ చేసాము. అవి కూడా చూద్దాం ఒకసారి. మీరు ఈ జాబ్ అంతా కూడా జావా గురించి కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ జావా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ JDK, JRE అండ్ JVM. What is the difference between what is constructor in Java? What is the difference between array list and linked list? What is the use of final keywords in Java? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా మిమ్మల్ని అయితే అడుగుతారు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు. మీకు ఈ అన్ని క్వశ్చన్స్ గురించి అయితే నాలెడ్జ్ ఉంటే ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆన్సర్ చేయడానికి మీకైతే ఈజీగా ఉంటుంది. మీరు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు కాబట్టి మీరైతే కాన్ఫిడెంట్ గా చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ KPMG ఇండియా జావా డెవలపర్ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. ఇది ఈ పొజిషన్ కి అప్లై చేయడానికి మీరు జావా బేసిక్స్, కోర్ జావా, ఊప్స్ అండ్ బేసిక్ వెబ్ అండ్ డేటాబేస్ నాలెడ్జ్ ఉంటే చాలు. మీకు ఫ్రెషర్ కి ఇది చాలా మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్ కూడా ఈ జాబ్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ వీడియో అందరితో షేర్ చేయండి అండ్ అలానే లైక్ చేయండి. కామెంట్ లో మీకు క్వశ్చన్స్ అడిగింది, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అండ్ అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ అండ్ కెరీర్ టిప్స్ ప్లీజ్ ఫాలో ఫ్రంట్ లైన్స్ మీడియా. మళ్ళీ కలుద్దాం ఒక కొత్త జాబ్ అప్డేట్ తో. అంటిల్ దెన్ బై బై.